Hi friends, how are you? I hope you are fine. Today's topic is Inter First Year Max 1B or the Center. This is the 7 marks first question. Okay, na? Find the ortho center of the triangle with the vertices first point, second point, third point. 3 points ఇచ్చారు. దానికి మనకి ఏం కనుక్కోమన్నారు? ఆర్థో సెంటర్. ఓకేనా? సొల్యూషన్. Let -2, -1, 6, -1 and 2, 5 are vertices of triangle ABC. Okay, the 3 points first of all itla raskoవాలి మనం. Let first point, second point, third point all vertices of triangle ABC. Next, the equation of altitude through సేమ్ అదేలాగా ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ త్రీ పాయింట్స్ని రాసేసుకోవాలి. -2, -1, 6, -1, 2, 5. ఇప్పుడు మనకి ఆర్థో సెంటర్కి ఫార్ములా ఏంటంటే y2 - y3 into y - y1 plus x2 - x3 x - x1. ఓకేనా? ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఈ 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదేమనుకుందాం, ఇది x1, ఇది y1, x2 y2, x3 y3. ఫస్ట్ ఆఫ్ ఆల్ y2 ప్లేస్లో ఏముంది? -1. y3 అంటే 5. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, మైనస్ అక్కడ ఉంది ఏంటి? 5. ఓకే, యాజ్ ఈజ్ y అనేది అంతే రాసుకోవాలి. ఇక్కడ ఏముంది? y1 అంటే -1. ఈ మైనస్ ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. y +1 ప్లస్ x2 అంటే 6 మైనస్ x3 అంటే 2 x యాజ్ ఇట్ ఈస్. x1 అంటే -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏంటి? ప్లస్ కదా ఇక్కడ. ఓకే, 5 + 1 6 అయింది. పెద్ద నెంబర్ ముందు ఏ సింబల్ ఉంది? మైనస్. ఇక్కడ ఏంటి? y +1. 6 - 2 4 x +2. ఏం రాయాలి అప్పుడు? -6y ప్లస్ ఇంటూ మైనస్ -6 ప్లస్ 4x ప్లస్ 8. అప్పుడు 4x - 6y 8లో నుంచి 6 పోతే 2 ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. వీటన్నిటికి ఈక్వల్స్ టు 0 పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 4x - 6y + 2 = 0 వచ్చింది. దీన్ని కంటిన్యూ చేద్దాం. మరి ఓకే, మనకి ఏమొచ్చింది? 4x - 6y. దీంట్లో ఏం కామన్ తీసుకోవచ్చు? 2ని కామన్ తీస్తే 2x - 3y + 1 = 0. ఇప్పుడు 2 = y పంపిస్తే ఏమవుతుంది? 2x - 3y + 1 = 0/2 అవుతుంది. 0/2 అంటే 0 కాబట్టి 0. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. 2x - 3y + 1 = 0. సేమ్ అదే ఫార్ములాతో మనం ద ఈక్వేషన్ ఆఫ్ సేమ్ మళ్ళీ ఫస్ట్ లాగా ది ఈక్వేషన్ ఆఫ్ EQN అంటే ఈక్వేషన్ అని అర్థం. ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ సేమ్ పాయింట్స్, కానీ ఫస్ట్ మనం బి రాసుకోవాలి. బి పాయింట్ ఇందాక ఏంటి? ఏబిసిగా అనుకున్నాం కదా, 3 పాయింట్స్ ఏబిసి అనుకున్నాం, కానీ ఇప్పుడు బిఏసిగా రాసుకోవాలి. ఫస్ట్ బి పాయింట్ -2 6, -1
-2, -1, 2, 5 అంటే ఏంటి అంటే మనం ఫస్ట్ ఏం రాసాము, ఫస్ట్ ఈ పాయింట్ రాసాము, సెకండ్ ఈ పాయింట్, థర్డ్ ఈ పాయింట్ రాసాము. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఈ పాయింట్ని సెకండ్ రాసుకోవాలి, సెకండ్ ఉన్న పాయింట్ని ఫస్ట్ రాసుకుంటాం, అంతే, ఏం లేదు. కానీ మనం ఫస్ట్ దాంట్లో ఇట్లా ABCL రాసుకున్నాం అనుకో కన్ఫ్యూజ్ అయ్యేది కాదు. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, BAC ఇట్లా రాసుకోవాలి, ఓకేనా. సేమ్ అదే ఫార్ములా, y2 - y3 y - y1 ప్లస్ x2 - x3 x - x1, ఓకేనా. సేమ్ అదే ఫార్ములాతో ఇప్పుడు మనం పాయింట్స్ని x1 y1 అనుకున్నాం, x1 y1 x2 y2 x3 y3 అనుకున్నాం కదా. ఇప్పుడు y2 అంటే ఏంటి, -1, y3 అంటే -5, y అంటే అంతే ఉంది, +1 ప్లస్ x2 అంటే -2, x3 అంటే 2 ఉంది, -2, x x1 అంటే 6, ఓకేనా. ఇప్పుడు -1 -5 అంటే ఏమవుతుంది, -6, y + 1 ఇక్కడ -4 కదా, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 -4 అవుతుంది. ఇక్కడ ఏంటి, x - 6, ఇప్పుడు -6y ప్లస్ ఇంటూ మైనస్ -6, ఓకే. ఇదేంటి 4 కదా, ప్లస్ ఇంటూ మైనస్ -4x ప్లస్ డైరెక్ట్ అయిపోయింది. ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -4 వేసుకొని x - 6గా రాసుకున్నాం ఫస్ట్. అప్పుడు -6y -6 -6y -6 -4 ఇంటూ x ఏమవుతుంది, -4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4s are 24 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి -4x -6y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 24లో నుండి 6 పోతే ప్లస్ పెద్ద నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 18 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీంట్లో అన్నిట్లో 2 కామన్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటి, 1 ప్లస్ ఎక్స్ ముందు ఏముంది, మైనస్ వాల్యూ ఉంది, మైనస్ వాల్యూ ఉండొద్దు కాబట్టి -2ని కామన్ తీసుకున్నాం. 2 2s are 4 కదా, x ప్లస్ 3 6 ఈక్వల్ టు 0. 2 2s are 4 3 2s are 6 6 2s are 12 కదా, 9 వస్తుంది. 9 2s are 18, ఓకే. 2x ప్లస్ ప్లస్ మైనస్ 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 అవుతుంది, ఓకే. ఇప్పుడు సింబల్ చూద్దాము. ఇక్కడ -2 ఇంటూ 2x ఏమైంది, -4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6y ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 2s are 18, ఓకేనా. 2x ప్లస్ 3y -9 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇందాక మనకు ఒకటి ఏమొచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ 1 and 2ని సాల్వ్ చేస్తే మనకి పాయింట్స్ అనేవి వస్తాయి. ఎక్స్ వాల్యూ పాయింట్స్ కాదు, ఎక్స్ అండ్ వై వాల్యూ వస్తుంది. పాయింట్స్ ఏంటి, ఫస్ట్ పాయింట్ 2x - 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1, ఓకే. 2x ప్లస్ 3y -9 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్, ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వింగ్ 1 and 2 ఈక్వేషన్.
సాల్వింగ్ 1 and 2 ఈక్వేషన్స్. ఏం చేయాలి సాల్వింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ y వాల్యూ యొక్క కోఎఫిషియంట్ రాసుకోవాలి. -3 1 నెక్స్ట్ మళ్ళీ వెనకాలకి రావాలి. -3 1 2 -3 ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా అంతే 3 -9 2 3 ఓకేనా. ఇప్పుడు దీన్ని x = y = 1 గా రాసుకోవాలి. ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం x బై ఇది x కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 3s 27 మైనస్ సింబల్ ఉంటుంది కన్ఫర్మ్ గుర్తుంచుకొని మైనస్ ఉండాలి. ఒకవేళ ఈ వీటిలలో మైనస్ ఏమైనా వచ్చింది అనుకోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక్కోవాలి. ఓకేనా. బ్రెయిన్లో ఏం గుర్తుంచుకోవాలి ఇక్కడ మైనస్ ఉందని గుర్తుంచుకోవాలి. -3 1s 3 నెక్స్ట్ y by 2 1s 2 -18 1 by 3 2 6 ఇక్కడ చెప్పాక మైనస్ ఉందని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3 2s 6 అవుతుంది. x by ఏమవుతుంది 27 - 3 24 y -16 = 1/2 ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే x y వాల్యూస్ మనకు అనేది కావాలి కాబట్టి x by 24 = 1/12 ఓకేనా అనుకున్నామంటే ఈ 24ని మనం పైకి పంపించుకుంటే x = 24/12 అవుతుంది. 12 1s 12 2s 2 x వాల్యూ అంటే 2. నెక్స్ట్ y వాల్యూ ఎట్లా సేమ్ ఇదే విధంగా y by -16 = 1/12 ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం y వాల్యూ కావాలంటే ఇక్కడ ఉన్న -16ని పైకి పంపిద్దాం. -16/12 2 6 12 2 8 16 2 3 6 2 4 8 ఓకే. ఇక్కడ మైనస్ ఉంది కదా సో ఒక్క నిమిషం. ఓకే ఇక్కడ మైనస్ ఉంది మీకు ఏం చెప్పా ఇక్కడ మైనస్ ఉంటుంది ఫార్ములా అని చెప్పా కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 18 + 2 20 ఓకే y by 20 అనుకోండి. అప్పుడు 20/12 2 6 12 1s 0 0 ఓకే 2 3s 6 2 5s 10 y = 5/3 y వాల్యూ x వాల్యూ అనేది మనకి వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మనం ఏం చేయాలి ఇచ్చిన ఈక్వేషన్ 1లో అయినా ఈక్వేషన్ 2లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకుంటే =0 వచ్చింది అంటే ఆ 2 పాయింట్స్ అనేవి కరెక్ట్. ఓకేనా చూద్దాం ఇప్పుడు చెక్ చేద్దాం మనం చేసిన కరెక్టో రాంగో తెలియడం కోసం. ఓకే ఇప్పుడు ఈ x ఫస్ట్ పాయింట్లో మనం చెక్ చేద్దామా 2x - 3y + 1 = 0 2 x వాల్యూ ఎంత 2 -3 y వాల్యూ 5/3 + 1 = 0 3 3 క్యాన్సిల్ అయిపోయింది 2 2s 4 -5 + 1 = 0 ఓకేనా. ఇప్పుడు ఏంటి 4లో నుండి 5 తీసేస్తే -1 ఇక్కడ +1 ఉంది కదా ఇక్కడ = 0 -1 + 1 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది 0. ఓకే సాటిస్ఫై అయింది. సెకండ్ మీకు డౌట్ వస్తుంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో కూడా చూద్దాం. ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే =0 వస్తే కరెక్టే కానీ మన డౌట్ మనం కూడా క్లియర్ చేసుకోవాలి కదా. సెకండ్ ఈక్వేషన్లో కూడా చెక్ చేద్దాం. 2x + 3y -9 = 0 2 x వాల్యూ 2 + 3 5/3 -9 = 0 2 2s 4 3 3 క్యాన్సిల్ అయిపోయిందిగా +5
5 plus 4 9, 9 minus 9 equal to 0. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ 2x వాల్యూ y వాల్యూ అనేది ఏంటి కరెక్ట్. ఓకే, ఇది ఆర్థో సెంటర్. ఏం లేదు, ఆర్థో సెంటర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన 3 పాయింట్స్ ఇస్తారు కదా, ఫస్ట్ A B C అనుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ ABC అనుకుని 3 పాయింట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏ ఫార్ములాలో y2 minus y3 into y minus y1 plus x2 minus x3 into x minus x1 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. తర్వాత సేమ్ ఇక్కడ ఒక ఈక్వేషన్ 1 అనేది వస్తుంది కదా, వచ్చిన తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ BAC అంటే ఈ జస్ట్ ఈ పాయింట్స్ అనేవి రివర్స్ అవుతున్నాయి చూసారా, అంతే. తర్వాత సేమ్ అదే ఫార్ములా తీసుకున్న తర్వాత ఈక్వేషన్ 2 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 చేసేస్తాం. చేసిన తర్వాత ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ y వాల్యూ వచ్చిన తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వల్ టు 0 వస్తే ఆన్సర్ కరెక్ట్, అంతే. Thank you for watching this video and like video, share video for your friends and your family members.